తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలన త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనివాడు ఇతడేనా? చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇంకొక మాట, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుదాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుదాం. మొదటి పేతురు పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగుచున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, లోకమును అడవిగా చేసి రాజ్యములను పడగొట్టినవాడు, లోకమును అడవిగా చేసినవాడు ఇతడే సాతాను. ఇతను రాజ్యములను అడవిగా, లోకాన్ని, మనుషులు ఉన్నటువంటి లోకాన్ని అడవిగా చేసి మనుషులందరినీ నాశనం చేస్తూ, పతనం చేస్తూ మిరింగుతూ తిరుగుచున్నాడు. ఎలా మిరింగుతున్నాడంటే, మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఎర్ర పెడుతున్నాడు అంటే లోక ఆశలు పెడుతున్నాడు, శరీర కోరికలు పెడుతున్నాడు. శరీర కోరికలు, లోక ఆశలు పెట్టి మనల్ని మింగేస్తున్నాడు, మనల్ని పతనం చేస్తున్నాడు, మనల్ని నాశనం చేస్తున్నాడు. దీని అంతటికీ కారణం ఏంటంటే, మనము దేవుడి పిల్లలం అవటం వల్లనే అది మన మీద కక్ష కట్టి, ఎవరు కూడా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, నాతో పాటు నరకానికి రావాలని చెప్పి నరకానికి రావాలని చెప్పి మనుషులందరి మీద కక్ష కట్టేసి మరి అనేకమైనటువంటి శరీర ఆశలు, అనేకమైనటువంటి శరీర కోరికలు, అవయవాల కోరికలు నెరవేర్చుకునేటట్టుగా చేసి ఆశలు చూపించి అందరినీ నాశనం చేస్తూ మనుషులందరినీ మృగాలుగా, అడవిగా మార్చేసేసింది. ప్రతిరోజు తిరుగుతున్నాడు, రాత్రి అనగా పగులనగా పని చేస్తున్నాడు. అతని పని ఎట్టుండేది తెలుసా? రాత్రి అనక పగులనక, రాత్రి పగులు తిరుగుతున్నాడు. రాత్రి పగులు తిరుగుచు బహు విస్తారంగా పని చేస్తూ అనేకుల్ని పాడు చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. మనుషులందరూ మంచోళ్లే, కానీ అది ఆశ చూపిస్తుంది. ఏం ఆశ చూపిస్తుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఆశ చూపించి అవయవాల్లో కోరికను రేపేస్తుంది. అది అవయవాళ్ళు ఏమి రేపుతుంది? కోరికను రేపుతుంది. కోరికను రేపి మనుషుని పతనం చేస్తుంది. ఈరోజు ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. మనిషి ఒకసారి చూద్దాము, మనిషిని మత్తుగా కూడా అది చేయగలదు. మనిషి మంచోడే, మనుషులందరూ మంచోళ్లే, కానీ అది ఒకదానికి మనిషిని బానిసగా చేసేసి, మనిషిని పతనం చేసేసి, నైతిక విలువలు కోల్పోయేటట్టుగా చేసి, భూమి మీద విలువ లేకుండా చేసి, కుటుంబాలని సర్వనాశనం చేస్తూ అక్కడ కూర్చొని, ఆకాశంలో కూర్చొని నవ్వుతుంది. మనల్ని చూసి నవ్వుతుంది. మనల్ని నాశనం చేస్తూ, మనల్ని పాడు చేస్తూ, మనల్ని ప్రేరేపిస్తూ, మన అవయవాలని, కోరికల్ని ప్రేరేపిస్తూ మనం నాశనం అవుతుంటే, మనం పతనం అవుతుంటే, అది ఆకాశంలో కూర్చొని, గాలిలో కూర్చొని అది తిష్ట వేసుకొని నవ్వుతుంది మనల్ని చూసి, ఎగతాళి చేస్తుంది మనల్ని చూసి. ఎందుకంటే వీళ్ళు దేవుడి మాట కంటే నా మాటే వింటున్నారు.
వీళ్ళు దేవుడి మాట కంటే నా కోరికనే నెరవేరుస్తున్నారు. భలా భలా చూసారా? నా మాటకి తల వంచుతున్నారు. నా పాదాలకి దగ్గర కూర్చుంటున్నారు. నేను ఏదైతే ఆశ చూపించానో, దేనికైతే బానిసలుగా చేశానో దానికి తప్ప దేవుడు కూడా వీళ్ళు లొంగరు అని చెప్పి మరి ఆకాశంలో కూర్చొని నవ్వుతుంది. అది ఎగతాళి చేస్తుంది మనిషిని. వాటిల్లో ఒకటి, ఒక మత్తు పదార్థాన్ని మనిషికి బానిస చేసింది. అదే మత్తు పదార్థానికి మనిషిని బానిస చేసింది. మత్తు పదార్థాన్ని బానిస చేసేసి దాని వెనక వచ్చేటటువంటి పరిణామాలు ఎంత తీవ్రతలో ఉంటాయో తెలియకుండా చేసింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ట్రైన్లో వెళ్తుంటే, ట్రైన్లో వెళ్ళేటప్పుడు మరి చెన్నై నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు బాగా గుటకాలు, ఖైనీలు, పాన్ పరాకులు బాగా తినేసి వాళ్ళు బయట నుంచి కూడా ఊయరండి, అక్కడి నుంచి మధ్యలో నుంచి ఊస్తారు. అలా ఊసినప్పుడు అది పక్కనున్న వాళ్ళు అందరి మీద పడిపోద్ది. చూసారా? అది పక్కన మనుషుల మీద పడిపోద్ది. కొంతమంది చూడండి, బైకుల మీద వెళ్తూ ఉంటారు, కల్లాపి జల్లినట్టు జల్లుతారు. ఎదుటి వాళ్ళ మీద మొహాల్లో పడి కళ్ళల్లో కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. వాసన ఏం చేద్దాం? భరించాల్సింది, ఏం చేయగలిగింది ఏం లేదు. అంటే వెనకాలోళ్ళు ఉండారు, వాళ్ళు మనం ఇట్లా చింది ఊస్తే వాళ్ళ మీద పడిద్ది అనేది కూడా, వాళ్ళు మనుషులే, మనం ఉమ్మి వాళ్ళ మీద ఎందుకు పడాలనే ఆలోచన కూడా లేకుండా చేస్తుంది. చూసారా? ఈ విధంగా అది మనుషుల్ని మత్తుగా బానిసలుగా చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది పిల్లలు చేతిలో ఒక గుడ్డలో ఒక లిక్విడ్ పదార్థాన్ని వేసుకొని ఇట్లా లాగుతున్నారు, నోటితో పీలుస్తున్నారు. అది ఎప్పుడైతే పీలుస్తారో అప్పుడు వాళ్ళకి నసాలానికి వెళ్ళిపోయి మత్తుగా ఉండిద్ది. ఈ మత్తులో వాళ్ళు తిండి తింటలేదు. ఈ మత్తులో వాళ్ళు ఏదైనా రోగం వచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. అట్లా పట్టించుకోకుండా గుండె ఎండిపోయి చచ్చిపోతున్నారు. గుండె ఎండిపోద్ది, గుండెకి బెజ్జాలు పడిపోతాయి. ఆ రోజు అందరూ చుట్టూరు కూర్చుంటారు, ఎక్కిళ్ళు పెడతా ఉంటాడు. అయిపోయింది. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇక 2 రోజుల కంటే ఎక్కువ బతకడు, తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. కళ్ళారా చూసాం. అందరు కూర్చున్నారు, పిల్లల్ని చూస్తున్నాడు, భార్యను చూస్తున్నాడు, బంధువులు చూస్తున్నాడు. ప్రాణమేమో నిలవట్లేక ఆయాసం ఎక్కువైపోతుంది. వెళ్ళిపోతున్నా అంటున్నాడు. అందరు చెప్పినప్పుడు ఎందుకు వినలేదు నువ్వు? అప్పుడు లేదా భార్య, అప్పుడు లేరా పిల్లలు, అప్పుడు లేరా బంధువులు? రేపు చచ్చిపోతాను అన్నప్పుడు ఏడుపు వస్తుందా? అంత దాకా తెచ్చుకున్న తర్వాత మనిషి మారాలని చూసిన మరణం ఊరుకోదు. ఈనాడు చాలామంది ఈ విధంగా మత్తుకు బానిసైపోయి తిని పానపరాకులు, ఖైనీలు తిని భయంకరమైన క్యాన్సర్ తెచ్చుకొని మొత్తం తినేసి చెంపలే తీసేసారు, బొగ్గలే తీసేసారు. ఈ గొంతే తీసేసారు, గొంతుకి ట్యూబ్ వేసేస్తున్నారు. జీర్ణాశయంలో గడ్డలు పడతాయి, క్యాన్సర్ గడ్డలు. ఆడ పుట్టిందంటే అన్నం అరగదేక, ఒక వాంతులు కక్కి చనిపోతారు. ఈ విధంగా మనుషుల్ని మత్తుతో సర్వనాశనం చేస్తుంది. 5 నిమిషాల ఆ మత్తు కోసం మనిషి అన్నీ తినేస్తున్నాడు. ఒక్కొక్కళ్ళైతే రోజుకి 3 పెట్టెలు సిగరెట్లు తాగుతారండి. 3-4 పెట్టెలు. మా ఇంటికాడ ఉన్నాడు ఒక అతను తెలిసిన ఆయన ఉన్నాడు. అయితే రోజుకు 3 పెట్టెలు సిగరెట్లు తాగుతాడు. కాల్చి ఆ సిగరెట్లు ఎలాగైతే పొగ పిలిచి బయటకు వదిలాడో, లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ నల్లగా వచ్చేసాయి. ఎవరో కాదు, వాళ్ళ మేనమావే. నల్లగొచ్చేసాయి. హాస్పిటల్ తీసుకెళ్ళారు, దగ్గు ఆకట్లా, హాస్పిటల్ తీసుకెళ్ళారు. కొద్ది రోజులే బతుకుతాడన్నారు. తీసుకొచ్చారు, ఆ పంచలో కూర్చోబెట్టారు. ఇంట్లో కూడా తీసుకురాట్లా, పంచలో ఎందుకంటే దగ్గుతున్నాడు. ఇట్ట అయిపోయాడు, నల్లగా అయిపోయాడు. ఇవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి, ఎముకలన్నీ కూడా బయటకు వచ్చేసినాయి, కళ్ళు ఆడో పీకిపోయినాయి. ఇక దగ్గుతున్నాడు, తీసుకురా లోపలికి రాని. ఇట్లా చివరి బ్రతుకు ఎలా తయారైపోయింది చూడండి. అల్పకాల
అల్పకాలం కోసం ఈ శరీరాన్ని నాశనం చేసుకున్నందుకు చివరికి ఇంట్లో కూడా రానికుండా అయిపోయింది బ్రతుకు. దగ్గి 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 అరిసి 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 చచ్చిపోయాడు. అంటే దేని వలన దేనికోసం చనిపోయాడు? దేని వలన దేనికోసం చచ్చిపోయాడు? బంగారం లాంటి బ్రతుకునిచ్చాడు దేవుడు. 60-70 సంవత్సరాల బ్రతుకునిచ్చాడు. బ్రతుకునిస్తే దేవుడిని మర్చిపోయి, రోజు బ్రతికిస్తున్నటువంటి, భోజనం పెడుతున్నటువంటి దేవుడిని మర్చిపోయి, నీళ్ళిస్తున్న దేవుడిని మర్చిపోయి, గాలిస్తున్న దేవుడిని మర్చిపోయి, దేవుడు నిన్ను భూమి మీదకి ఎందుకు పంపించాడో సంకల్పాన్ని మర్చిపోయి, ఇదే ఈ 5 నిమిషాలే సుఖం అనుకొని, ఈ మత్తే సుఖం అనుకుని సర్వనాశనం చేస్తుంది దెయ్యం మనుషుల్ని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక అతను నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. ఆయన బాగా ఉన్నవాడే, కోటీశ్వరుడు, ఎకరాలు పొలం ఉంది. కానీ ఒక మత్తుకు బానిస అయిపోయి అతని స్థితి ఏమి జరిగిందో తెలుసా? రోజు ఉదయాన్నే లెగుస్తాడు, 5ంటికి లెగుస్తాడు. 5ంటికి లేచి ముందు నీళ్లు పోసుకొని వస్తాడు. నీళ్లు పోసుకోవటం అంటే సబ్బేసి స్నానం చేయటం కాదు. ఈ నీళ్లు పోసుకొని వస్తాడనమాట వెళ్ళి. ఇక ఉదయం మొదలుకొని సాయంత్రము 12-1 గంటకు వస్తాడు. ఇక అదే పని. ఇతను చేసే పనులు ఎట్టుంటే తెలుసా? అంత ఉన్నత స్థితి ఉంది, అంత ఉన్నతలో ఉన్నాడు, అంత లక్షాధికారి. కానీ ఇతను చేసిన ఆ పని వల్ల అతనికి వచ్చే అవమానాలు ఏంటి తెలుసా? ఇంట్లో ఎవరు లెక్క చేయరు అతన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బ పడిపోతుంది. ఇంట్లో ఎవరు లెక్క చేయరు, సమాజంలో ఎవరు లెక్క చేయరు. 2 తర్వాత పిల్లలు కూడా ఒక మాట అంటారు. ఏ మాట అంటారు? అతను అంటున్నారు తాగుబోతుడని, మత్తుకు బానిస అయినోడు తాగుబోతుడని అంటున్నారు ఆయన్ని. ఏం సుఖం? ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాల పైనే ఉంది, లక్షలు ఉన్నాయి. ఏం ప్రయోజనం? సిల్లీగా తీసి ఆవిడబడేస్తున్నారు. పిల్లలు లెక్క చేయట్లేదు, భార్య లెక్క చేయట్లేదు, ఊళ్ళో వాళ్ళు లెక్క చేయట్లేదు, బజార్లో వాళ్ళు ఎవరు లెక్క చేయట్లేదు. ఒకటి. రెండోది, ఆయన మధ్యలో అప్పుడప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎక్కువైపోయినప్పుడు బజార్లో కొనుక్కుంటాడు. బజార్లో కొనుక్కుంటే ఎక్కడెక్కడ ఈగలన్నీ వచ్చి నోట్లోకి, ముక్కులోకి, చెవుల్లోకి వెళ్ళిపోతాయి. చూసారు? ఎక్కడెక్కడ ఈగలన్నీ వచ్చేసి ముక్కుల్లోకి, చెవుల్లోకి వెళ్ళిపోతాయి. ఎంత అవమానం ఒకటి. రెండోది వచ్చేసి ఒంటి మీద గుడ్డ ఉండదు సరిగా. అంటే తన అవమానము ఇతరులకు చూపిస్తున్నాడు, తన సిగ్గు ఇతరులకు చూపిస్తున్నాడు. అంటే జనంనిచ్చింది దేవుడు ఇందుకేనా? నీ సిగ్గు ఇతరులకు చూపించటానికా? చూసారా? ఒంటి మీద గుడ్డ లేకుండా నీ సిగ్గు ఇతరులకు చూపించటానికా? ఇదేనా? ఇందుకేనా నువ్వు భూమి మీదకి వచ్చింది? అతను చూస్తున్నప్పుడు నాకు అట్ట అనిపించిందండి. అట్టగా డైలీ చేస్తాడు. ఒకరోజు ఏం చేసింది తెలుసా? అట్టగే చీల్ రోడ్డు అనేది ఒకటి ఉండేది, అక్కడికి వచ్చాడు. అట్టగా పడిపోతే కుక్క వచ్చి వచ్చిపోతుంది. చూస్తున్నారు, ఎవడు పడుచుకోవట్లా. ఒంటి మీద గుడ్డ లేదు, ఈగలు ముసురుతుంది. కుక్క వచ్చి పైన ఏం చేస్తుందంటే వచ్చపోసేసేస్తుంది ఆయన మీద, మొహం మీద పోసేస్తుంది. అది ఆయన మంచి నీళ్లు కావాలి, ఒకళ్ళు తప్పుకవుతుందని చప్పరెత్తన్నాడు. నిజం. అంటే ఎంత దీనానికి స్థితికి తీసుకొని వెళ్తుందో చూడండి. మనం అలవాటు పడింది మనల్ని ఏ స్థితికి దిగజారుస్తుందో చూడండి. మనం దేవుడి పిల్లలమే. మనం ఎవరమే? దేవుడి పిల్లలమే. ఎంతగా దిగజారుస్తుందో చూడండి. ఏమండి, అంతటితో ఆగిద్దా అతని పరిస్థితి? ఇంకేం జరిగిందో తెలుసా? ఆయనకి తాగి నిమ్ము వచ్చేసేసింది. టీవీ వచ్చేసిందండి ఆయనకి. 2 లక్షలు పోసారు. చివరికి ఆ లివర్ దెబ్బతింది. ఏం చేశారు తెలుసా? ఇదిగో ఇంత లావున వస్తుంది కడుపు ఆయనకి, ఇంత లావున వస్తుంది నున్నగా. అంటే లివర్ పెరిగిపోయింది, తాగి లివర్ దెబ్బతింది. ఎన్నో లక్షలు పోసారు. హైదరాబాద్ తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్లారు, చెన్నై తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్ళినా ఉపశమనానికి మందులు ఇస్తున్నారు, కానీ పొట్ట మాత్రం ఎంత వచ్చేసేస్తుంది. ఎందుకంటే లివర్ పెరిగిపోతుంది, లివరు డ్యామేజ్ అయిపోయింది. ఎంత అన్నం తిన్నా కానీ వాంతి చేసుకుంటున్నాడు, ఇన్ని నీళ్ళు తాగినా కానీ వాంతి చేసుకుంటున్నాడు. చివరి స్టేజ్కి వచ్చేటప్పటికి డాక్టర్ గారు అన్నాడు, అయ్యా అంటే ఆయనతో చెప్పకుండా పక్కన వాళ్ళతో చెప్పాడు,
ఇంక ఈయన 2, 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు. తీసుకొని వెళ్ళండి. అతను కోరుకున్నది పెట్టేసేయండి అన్నాడు. ఏం కావాలి నీకంటే, ఏముంది నాకు ఇంకేముంది, తిన్నాగాడు వాంతులు అవుతున్నాయిగా. అంటే తినటానికి కూడా అవకాశం లేదిక. అన్నీ ముసురుకొచ్చేసినాయి. కూర్చున్నాడు. పనుకున్నాడు. చుట్టూ అందరు బంధువులు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఆ వైపు చూసి ఏడుస్తున్నాడు. ఏమని ఏమని నా కర్మ ఇట్ట దగలబడింది, నా బ్రతుకు ఇట్ట దగలబడింది అంటున్నాడు. నేను ఇంకా బతకనంట, చచ్చిపోతానంట, తెలిసింది నాకు, నా మరణం నాకు తెలుస్తుంది, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానుగా. చూసారా? అంటే ఫస్ట్ అన్నీ బాగున్నప్పుడు చెప్తే ఎవరి మాట లెక్క చేయలేదు. ఇప్పుడు నీతో పాటు ఎవరు వస్తారు చెప్పు? నీతో పాటు ఎవరు వస్తారు? నువ్వు చేసింది నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. నీ భార్య రాదు, నీ పిల్లలు రారు, నీ బంధువులు రారు, నీ బంధువర్గం ఎవరు రారు. నువ్వు చేసినదే నిన్ను ముంచి నిన్ను తీసుకొని ఈ భూమిని విడిచిపెట్టి తీసుకొని వెళ్ళిపోబోతుంది. అంటే సైతాన్ అనేది, దెయ్యం అనేది ఒక మనిషిని ఒక మత్తుకు బానిస చేసేసి మనిషిని సర్వనాశనం చేసి రోగం తెచ్చి చంపేటట్టుగా చేస్తుంది. ఈ మత్తులో మరొక తప్పు చేస్తాడండి మనిషి, తెలుసా? ఇవాళ చస్తే రేపు 2 బాబాయ్ అంటాడు. ఇవాళ చస్తే రేపు 2 బాబాయ్ అని చేయరాని పని చేసి వ్యభిచారం చేసాడు అనుకోండి, ఎయిడ్స్ తెచ్చుకుంటాడు. అట్ట మత్తులో ఎయిడ్స్ తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మత్తులో చేయరాని పని చేసి బంధత్వాన్ని, భార్యను మర్చిపోయి తప్పు చేసి, ఎందుకంటే మనకి మత్తు ఉందనుకోండి, నాకే మత్తు ఉందనుకోండి, నేను ఎటు వెళ్తానో నాకు తెలియదు, ఏడబడతానో నాకు తెలీదు, ఏం చేస్తానో నాకు తెలీదు. అలాగే చెయ్యరాని పని చేసేసి, ఎందుకంటే మత్తు లోపల రెండో వాడు ఉంటే ఎత్తుడంటే మనిషి ఏం చేస్తాడో కూడా తెలీదు. అలా చేసి భయంకరమైన ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు ఈనాడు చాలామంది ప్రపంచంలో. బలి తీసుకుంది. ఏం బలి తీసుకుందంటే నీ యొక్క మత్తు, నువ్వు తీసుకున్న మత్తే, నువ్వు తీసుకున్న మద్యమే నిన్ను ఈ భూమి మీద నుంచి పెందరకాడే తీసుకుని వెళ్ళిపోయింది. నీ బిడ్డల నుంచి పెందరకాడే తీసుకుని వెళ్ళిపోయింది. నీ భార్య నుంచి నిన్ను పెందరకాడే తీసుకుని వెళ్ళిపోయింది. అవసరమా? అవసరమా? చెప్పండి. మరి దీనికి బానిస అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ ఏం చెబుతుందంటే, చిన్ననాటి నుండే దేవుడి మాటలు మీ బిడ్డలకు నేర్పి ఒక మొక్కను పెంచుతుంది తెలుసు కానీ మనిషిని పెంచుతుంది తెలియకుండా పోయింది. మనిషిని వాక్యంతో పెంచితే మత్తుకు బానిస అవడం. మనిషిని వాక్యంతో పెంచితే వ్యభిచారానికి బానిస అవడం. మనిషిని వాక్యంతో పెంచితే ఈ లోకములో ఉన్నటువంటి సకల దుర్నీతికి, సకల దుష్టత్వానికి, సకల పాపాలకి బానిస అవడం. కేవలము తల్లిదండ్రులు చిన్ననాటి నుండే బిడ్డల్ని పెంచకపోయేసరికి అనేకమైనటువంటి అలవాట్లకు బానిసలైపోతున్నారు. వాళ్ళు మంచోళ్ళైనా వెళ్ళిన కాడ ఆ స్నేహితులు మంచోళ్ళు కాదు. ఆ స్నేహితులు రేపుతారు బాగా. ఏముంది బాబాయ్, తాగు బాబాయ్ అని. ముందు బీర్ అంటాడు, ఆ తర్వాత బ్రాందీ అంటాడు, ఆ తర్వాత అడ్డం వచ్చిందని అంటాడు, మొత్తం తాగుతాడు. అవయవాలన్నీ కుళ్ళిపోతాయి. ఎన్ని లక్షలు చేసి అప్పు చేసినా అవుట్. అన్నిటికీ దూరం అయిపోయి వెళ్ళిపోతారు భూమి నుంచి. అందుకని దేవుడు ఏం చూపుతున్నాడు, కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన దేవుడి బిడ్డలారా. సామెతల గ్రంథము త్వరగా చదవాలి. సామెతల గ్రంథము 23 అధ్యాయము 20వ వచనం. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ద్రాక్షారసం త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినివారితోనైనను సహవాసం చేయకుడి. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులవుతారు. చూసారా ఉన్నాడు? తాగుబోతులను, తిండిబోతులు ఏమైపోతారంట? దరిద్రులు అయిపోతారంట. దరిద్రం వచ్చేసిద్దంట వాళ్ళకి. దరిద్రం ఎప్పుడు దరిద్రం అవుతారు? చాలా కోల్పోతారు. ధనికులు అవ్వాల్సింది దరిద్రులు అయిపోతారంట. తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రులు అయిపోతారు అంటున్నాడు. మనం కల్లారా చూస్తాం ఈనాడు ప్రపంచంలో అదే జరుగుతుంది.
ఉన్న ఆస్తులు అమ్ముకొని, ఎకరాలు అమ్ముకొని, మేడ మిద్దెలు అమ్ముకొని, మొత్తం ఖాళీ చేసి పడేసి పేకాటలు, జూజము, తాగుడుకి బానిసలైపోయి శుభ్రంగా ఊడ్చేసి అడుక్కు తింటున్న పరిస్థితులు ఈనాడు ప్రపంచంలో చాలా చూస్తున్నాం మనం. కేవలము నువ్వు తెచ్చుకున్నది, దేవుడు బిడ్డవైన నీవు తెచ్చుకున్నది నిన్ను ఈ పరిస్థితి చేస్తుందంటే, నువ్వు తెచ్చుకున్నది నువ్వు తీసి బయట పెట్టేసుకో, దాన్ని వదిలేసేయి అంటున్నాడు మనుషుల్ని. దాన్ని నువ్వు వదిలేసేయి. వదిలేస్తే నీ ఆరోగ్యం బాగా ఉంటుంది, నీ లివర్ బాగుంటుంది, నీ గుండె బాగుంటుంది, నీ కిడ్నీలు బాగుంటాయి. లేదంటే ఊరకోరకనే అవి చెడిపోతాయి. గ్యాస్ వచ్చింది వాటి వల్ల. గ్యాస్ తగ్గదు, గ్యాస్ ఫామ్ అయిద్ది. తెలుసా? మత్తు వలన ఏం ఫామ్ అయింది? గ్యాస్ ఫామ్ అయింది. అందుకని అన్ని సకల దరిద్రాలకు కారణం అది. దరిద్రులు అయిపోతారు అంటున్నాడు. ఇక తర్వాత చూడండి, సామెతల గ్రంథం 21:17 వచ్చిన 20 సుఖభోగములు యందు వాంచగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. చూసారా? ద్రాక్షారసము వాంఛించ అంటే ఇష్టపడుట, దాని మీద వాంఛ, దాని మీద కోరిక కలిగి నువ్వు దాన్ని ఇష్టంగా తీసుకుంటే ఏమైందంటే నీకేం కలగదు? ఐశ్వర్యం కలగదు, దరిద్రులు అయిపోతారు అని చెప్తున్నాడు. చూసారా? అంటే ఒక ద్రాక్షారసం అంటే ఈ ద్రాక్షారసం కాదు, గ్రేప్స్ జ్యూస్ కాదు, కుళ్ళిపోయినవి మొరగ పెడతారు, వాటిని బాగా చాలా రోజులు వాటిని నానబెట్టేసేస్తారు, అది మత్తుగా మారిపోయిద్ది. ఆనాడు వెనకటి కాలాల్లో ఆ ద్రాక్ష రసం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వెంటనే మన ముందు వేసి ఇచ్చి మనం తాగుతున్నాం. ఇది మంచిదే, కానీ దాన్ని మురగబెడతారు, మురగబెడితే వైన్గా మారిద్ది, మత్తుగా మారిద్ది. అది ఆ ద్రాక్ష రసం మత్తు ఇచ్చేది అనమాట. అది నువ్వు తాగకూడదు. అది తాగితే నీవు ఐశ్వర్యవంతుడు బాగువు, నువ్వు దరిద్రుడు అవుతావు అని చెప్తున్నాడండి. ఇక ఆదికాండం 9:20-21 వచనాలు కూడా మనం చూద్దాం ప్రియమైన బిడ్డలారా. అంటే మత్తు వలన, మద్యపానం వలన ఎన్ని నష్టాలు మనకు సంభవిస్తాయో కొద్ది నిమిషాలు, 10 నిమిషాలు ఓర్పుతాయనండి, చక్కగా మీరు అర్థం చేసుకుంటారు. మీరెళ్ళి 10 మంది చెప్పాలా. ఒకవేళ ఎవరన్నా ఉంటే తెలిసి తెలియక అది మానేసేయాలా. మానేసేస్తేనే మన కుటుంబాలు బాగుపడతాయి, మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ భూమిని తొందరగా ఇడిచి వెళ్ళిపోలేము. మనం మాయన వేయలేదంటే మాత్రం భూమిని తొందరగా ఇడిచిపెట్టాల్సి వస్తుంది, నీ ఆయుష్కాలం తగ్గిపోద్ది. చూడండి ఇంకేమన్నాడు ఇక్కడ. ఆదికాండం 9:20-21 నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. ఎవరు వస్త్రహీనుడిగా ఉంది? నోవహు మత్తైన ద్రాక్షారసం తాగి వస్త్రహీనుడిగా ఉండడంట. అంటే మత్తు మనిషిని వస్త్రహీనుడిగా చేస్తుంది, తన సిగ్గు ఇతరులకు చూపించేటట్టుగా చేస్తుంది. మత్తు మనిషిని దరిద్రులుగా చేస్తుంది, మనిషిని అప్పుల పాలు చేసిద్ది ఒక లెక్కలో చెప్పాలంటే, అడుక్కు తినేటట్టుగా చేసిద్ది ఒక లెక్కలో చెప్పాలంటే, ఎందుకు పనికిరాని వారిగా చేసిద్ది ఒక లెక్కలో చెప్పాలంటే, నరాలన్నీ షేక్ వచ్చేసేస్తే ఒక లెక్కలో చెప్పాలంటే. ఏమవుతాయి? నరాలు షేకు, అది తాగపోతే షేక్ వచ్చేసేస్తాయి. చూసారా ప్రేమేంద్రుడు బిడ్డలారా? ఇక తర్వాత చూడండి, వస్త్రహీనులుగా చేస్తుంది. ఎఫెసీ 5:18 వచ్చిన ఎఫెసీ పత్రిక 5:18 వచ్చిన మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం గలదు. మద్యముతో మత్తులై ఉండొద్దు అంటున్నాడు. దాంట్లో వ్యాపారం ఉంది. ఇన్ని ఉండే, నేను చెప్పినవన్నీ ఉండే అందులో వ్యాపారాలు.
ఇక తర్వాత సామెతల గ్రంథం 20 అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 20 అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 20 అధ్యాయం మొదటి వచనం. ద్రాక్షారసము వెక్కిరింతలు పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు. చూసారేమన్నాడు? ద్రాక్షారసము వెక్కిరింతలు పాలు చేయును. ఇప్పుడు నోవాహుని ఏం చేసింది? అది ఏం చేసింది? ఎక్కిరింతలు పాలు చేసింది. తర్వాత ఏమన్నాడు? తర్వాత మద్యము అల్లరి పుట్టించింది. మద్యం ఏం పుట్టించితే? అల్లరి. ఏం మాట్లాడతాడో తెలీదు, ఎలా మాట్లాడతాడో తెలీదు, చిన్నని ఎట్లా మాట్లాడో తెలియదు, పెద్దని ఎట్లా మాట్లాడో తెలీదు. ఎవరిని పడితే వాళ్ళని వరసలతో మాట్లాడతాం, ఎట్ట పడితే బూతులు తిడతాం, అలాగ మాట్లాడతారు. అల్లరి పుట్టించును. గొడవలు పరుల జోలికి వెళ్తాం, గొడవలు తెచ్చుకోవటం. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఉట్టి పుణ్యాన్ని కల్లించుకొని ఆళ్ళని కల్లించుకొని వచ్చి రోజు ఎవరితో ఒకరితో తన్నులు తింటాడు. కొడతారు. సీపురులతో కొట్టిన వాళ్ళు ఉన్నారు పాపం, ఆయన కర్రలతో కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయన పాపం అంటే అర్థం ఏంటి? ఎందుకు? తూలి మాట్లాడేసేస్తాడు. ఎంత మాట పడితే అంత మాట అనేసేస్తున్నాడు. అప్పుడేంది? కొట్టేసేస్తున్నారు. ఎన్నన్నా కొట్టండి, ఆయన అది మాత్రం మానలేదు. ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళి పెట్టేసేసారు. చూసారా? చివరికి ఇప్పుడు ఆయన అయిపోయింది, ఆయన పరిస్థితి ఏమి లేదు, ఇక తినటానికి కూడా లేదు, నోరు రావట్లేదు, అయిపోయింది, మొత్తం అయిపోయి తినేసింది మొత్తం. కాబట్టి వెక్కిరింతల పాలు చేయును అంటున్నాడండి. ఇక తర్వాత సామెతలు 23:30 వచ్చును. అల్లరి ఎక్కిరింతల పాలు చేస్తుందన్నాడు. 23:30 వచ్చును కూడా చూద్దాం. ద్రాక్ష రసముతో పొద్దు పుచ్చు వారికే కదా. 29 నుంచి చూడయ్యా. ఎవరికి శ్రమ? చూసారా? ఎవరికి శ్రమలు వస్తాయి అంటున్నాడు. ఒక శ్రమ కాదు, అనేకమైన శ్రమలు వస్తాయి. ఎవరికి ఏడుపు ఎక్కువ శాతం? ఎవరికి గొడవలు? ఎవరికి దిగులు? ఎవరికి దిగులు? ఎవరికి కారణం లేని గాయాలు తగులుతాయి అంట. ఎవరికి మంద దృష్టి? మద్యముతో పొద్దుపురుచు వారికే కదా ఇన్ని తగులుతాయి అంట. దిగులు, విచారణ, దెబ్బలు, అన్ని దరిద్రం, అన్ని రోగాలు, అన్ని విలువ లేకపోవటం, మరణం, అన్నీ తగులుతాయి అంట. మద్యం ఇంత ప్రమాదం ఉందా? ఇంత ప్రమాదం ఉంది ప్రియమైన బిడ్డలారా. మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నా, ఒక అన్నదమ్ముడిగా చెబుతున్నా అంతే. ఇక ఇంకో మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథము హబక్కుకు 2:5 కూడా చూద్దాం. హబక్కుకు 2:5. పెద్ద బైబిల్ తీసుకోయా, త్వరగా అందించు. పెద్ద బైబిల్ తీసుకో. హబక్కుకు 2 అధ్యాయము 5వ వచనం. 2:5 వచనం. మరియు ద్రాక్షారసము మోసకరము. చూసారా? ద్రాక్షారసం మోసకరం అంట. అంటే మద్యము మోసకరం అంట, మోసం చేస్తుందంట. ఎలా మోసం చేస్తుంది? ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా వాళ్ళకు వర్తిస్తాయి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా వాళ్ళు భరించాలి, అవన్నీ అనుభవిస్తారు. మోసం చేసిద్ది ద్రాక్షారసం, మోసం చేసిద్ది. మద్యం మోసం చేసిద్ది. ప్రాణం పోయేటప్పుడు తెలిసిద్ది మోసం చేసిందా. మోసం చేసింది. ఎలా చేసింది? తినేసింది మొత్తం. చూసారా? తినేసింది. మనిషిగా బ్రతక నీకు లేదు. వెన్నులో వణుకు పుట్టించింది, నరాల బలహీనత పుట్టించేసింది, లివర్ తింది, కిడ్నీలు తింది, గుండె తినేసేస్తుంది, అవయవాలన్నీ చప్పగా తినేసేసేసింది, మోసం చేసేసింది, విలువ లేకుండా చేసింది, వస్త్రహీనుడిగా చేసింది, నీ నిండా ఈగలు ముసిరేటట్టుగా చేసింది, కుక్కలు ఉచ్చపోసేటట్టుగా చేసింది. చూసిరా? మనుషుల మధ్య గౌరవం లేకుండా చేసింది, కుటుంబ బంధం లేకుండా చేసింది.
అన్ని చేసింది, నిన్ను మోసం చేసింది అది. అందుకే వద్దన్నాడయ్యా, వద్దన్నాడు. ఈ ప్రపంచంతో చెబుతున్నాడు దేవుడు, ఈ ప్రపంచంతో చెబుతున్నాడు, ఇంత భయంకరమైన వ్యాపారం ఉంది దీంట్లో, తెలుసుకోండి అని చెప్తున్నాడు. ప్రాణం పోగొట్టుకోవద్దు, మారండి, రక్షణ పొందుకోండి, నా ప్రేమ మీకు చూపిస్తాను, నా వాక్యాన్ని తినండి, మంచి ఆరోగ్యం ఇస్తాను మీకు, చక్కగా పని చేసుకోండి, కడుపు నిండా తినండి, చక్కగా కుటుంబాలు సక్రమంగా ఉండండి, దిగులు విచారణ వీటన్నిటి మానేసేయండి, నాలో బ్రతకండి, సంతోషకరమైన జీవితం ఉంటుంది. అయితే ఈ మత్తులో ఇది మిమ్మల్ని మోసం చేసిద్ది, విలువ ఉంచనిది, ఇది ప్రమాదకరమైనది, దీనిలో వ్యాపారం ఉంది అని చెప్తున్నాడు. జరుగుతుంది ఈనాడు ప్రపంచంలో వ్యాపారం. ఇగో ఇవి నేను చెప్పినవన్నీ కూడా దాంట్లో ఉన్న వ్యాపారాలే, లక్షణాలే. ఇక చూద్దాం ప్రియమైన బిడ్డ, యెషయా గ్రంథం 5:11 వచ్చును. యెషయా గ్రంథం 5:11 వచ్చినాన్ని కూడా మనం చూద్దాం. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి, చూసారా, మద్యము త్రాగుదుమని ఎప్పుడు లెగుస్తున్నాడంట మనిషి? దేవుడికి చెబుతాడు, అన్నీ తెలుసండి దేవుడికి. మనిషి దేవుడికి అన్నీ తెలుసు, మనిషి ఏం చేస్తున్నాడు అన్నీ తెలుసు. ఎప్పుడు లెగుతున్నాడా? ఏకువజామున లెగుస్తున్నాడంట. ఏం తాగుదామని? మద్యము త్రాగుదామని ఏకువజామున లేచి ద్రాక్షారసము తనకు మంట పుట్టించినంత వరకు తాగుతున్నాడంట. మంట పుడతాం అంటే అర్థం ఏంటంటే ఎక్కువ అవటం, ఎక్కువైపోతుంది. ఇక నేను తాగలేను బాబు అన్న వరకు మత్తుగా, మంట పుట్టించినంత వరకు, అంటే మత్తు ఎక్కువైనంత వరకు తాగుతున్నాడంట. ఎప్పుడు లేచి? ఏకువజామున లేస్తున్నాడు. ఎందుకు లెగుతున్నాడు ఏకువజామున? ఏదో పనున్నట్టుగా లెగుతున్నాడు. ఏం పని? ద్రాక్షారసం మద్యము తాగే పని. అది ఒక పనిగా పెట్టుకొని ఏకువజామున లేస్తున్నాడంట. లేచి అది బాగా మంట, అంటే ఎక్కువగా అయిపోయేంత వరకు కూడా తాగొచ్చు. ఎప్పుడు ఇంటికి వస్తున్నాడు చూడండి, చాలా రాత్రి వరకు పానం చేయవారికి శ్రమ. చూసారా, చాలా రాత్రి వరకు, ఎప్పుడో అందరు నిద్రపోయినాక అటు ఈ గోడకి ఆ గోడకి గుద్దుకుంటా, ఆ కుక్కల చేత కరిపించుకుంటా, ఆ మనుషుల చేత ఈ దరిద్రుడు ఇప్పుడే వస్తున్నాడని వీళ్ళ చేత తిట్టించుకుంటా, వీడికి నిద్ర కూడా అది ఎప్పుడు ఇదే పని, దరిద్రుడు చావనన్నా చావట్లేదని మనుషులు తిట్టించుకుంటా, కుక్కల చేత అరిపించుకుంటా, ఆ గోడకు తగిలి అక్కడ పడి ఇక్కడ పడి, ఆడ దెబ్బలు తగిలి ఏడ దెబ్బలు తగిలి, తలకాయలు బగలు కొట్టించుకొని, మూతంతా బగలు కొట్టుకొని, ముక్కు బగలు కొట్టుకొని, అప్పుడు ఇంటికి వచ్చి మహానుభావుడుగా నిలబడతాడు. అప్పుడు వచ్చి ఇంటికాడ భార్య ఏమనిద్ది? ఈ దరిద్రుడు ఇప్పుడే వచ్చాడు చచ్చినోడని ఆ భార్య అని. ఎందుకంటే లోకంలో జరిగింది నేను చూశాను కాబట్టి చెబుతున్నా. లోకంలో జరిగినాయి అన్నీ. ఇక తిట్టుకుంటా, తిమ్ముకుంటా, గొడవలతో ఆ రోజు అంతా, ప్రతిరోజు అలాగే గడిచిపోద్ది ప్రియమైన బిడ్డలారా. ఈనాడు ప్రపంచంలో జరుగుతూనే చెబుతున్నాను, ఏ ఒక్కరిని ఉద్దేశించి నేను మాట్లాడతలేదు. మారాలని దేవుడు చెబుతున్నాడు మనందరికీ. ఇక నిర్గమకాండం 32:6 వచ్చిన చూడండి. నిర్గమకాండము 32:6 వచనం. ఒక్క నిమిషం ఆగా. హోషేయ చదువు, తర్వాత అక్కడికి వెళ్దాం. హోషేయ గ్రంథం 4:11 వచనం చదువు ముందు. హోషేయ 4:11 వచనం. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారస పానం చేయుట చేతను, మద్యపానం చేతను వారు మతి చెడిరి. మతి ఏమైపోతుందంట? చెడిపోతుందంట. మతి ఉండలేదంట మనిషి. చూసారా ఏమంటున్నాడు? మతి ఏమైపోతుంది? మైండ్ పోతుందంట, మైండ్ చెడిపోతుందంట. దేని వలన? మత్తు వలన మైండ్ చెడిపోతుందంట, మైండ్ పోతుందంట. ఇది ఇన్ని లక్షణాలు ఉంటాయా? ఇన్నిటి కారణం అయిద్దా మత్తు? ఇన్నిటి కారణం ఇది. మతి ఉండదంట మనిషికి, మైండ్ పోద్దంట. ఇక చూడండి, యెషయా గ్రంథం 56:11 వచనం. యెషయా గ్రంథం 56:12 వచనం కూడా చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరి దీనికి ఎవరైనా బానిస అయితే, దాని నుండి బయటకు రాకపోతే దేవుడు భవిష్యత్తు చెబుతున్నాడు. వాళ్ళ పరిస్థితి ఎలాగుండిద్దో భవిష్యత్తులో ముందుగా చెబుతున్నాడు.
చాలామంది మనం వాక్యం చెప్పినప్పుడు చాలామంది మారారు. మారి బాప్తిస్మాలు తీసుకొని చక్కగా వారి కుటుంబాలు చల్లగా ఉన్నారు. బాగున్నారు. అందుకని ప్రపంచం అంతటికి చెప్పమంటున్నాడు. అందుకని ఏ ఒక్కరిని ఉద్దేశించి మనం చెప్పట్లేదు గానీ, దేవుడికి వ్యతిరేకంగా ఈ లక్షణాలు గల ఎవరైనా బ్రతికితే వాళ్ళ గురించి దేవుడు భవిష్యత్తు చెప్తున్నాడు. మనం వినాలి తండ్రి చెప్పినప్పుడు. హ్మ్. వారిట్లందురు నేను ద్రాక్షారసం తెప్పించెదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదాం రండి. నేడు జరిగినట్లు మరి లక్షణంగా జరుగుద్ది. చూసారా? ఈరోజు జరిగిందిగా, నిండా తాగాంగా, హాయిగా ఉందిగా, రేపు కూడా ఇలాగ జరిగిద్ది. రండి రండి అని సమకూర్చుకొని నిండుగా తాగుతారంటండి. ఏవండి, అయ్యా ఒక ఆరోగ్యం బాగలేదు, ఒక 500 ఏంటి ఎవరైనా ఇస్తారా? ఇస్తారా? మరి తాగుదాంరా అంటే, తాగుతానికైతే, మత్తుకైతే పిలిచాళ్ళు ఇస్తున్నారు. పిలిచల్లా రా బాబా వెళ్దాంరా అని చెప్పి తాగుడికైతే పిలిచాళ్ళు ఇస్తున్నారు. బాగోలేదయ్యా హాస్పిటల్లో చూపించుకోవాలి, ఒక 500 అంటే లేవు 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 అని చెప్తున్నారు. అంటే అది ఎంత పవరో చూడండి అసలు. ఎందుకంటే తొందరగా నాశనం చేయటానికి, తొందరగా మనల్ని దెబ్బతీయటానికి, తొందరగా మన అవయవాలను నాశనం చేయటానికి అంత పవర్‌గా మనుషుల మీద పనిచేస్తుంది అది. మతి చెడగొట్టేసేస్తుంది అది. అందుకని దేవుడు చెప్తున్నాడు వినాలి. సామెతలు 23 అధ్యాయం 31, 32 వచనం కూడా చూద్దాం. అది ఇంకేం చేసిద్దో చూడండి. కట్టల పాము కరిసినట్టు కరిసిద్దంటండి. అది కరిసిందంటే, కట్టల పాము కరిస్తే డౌట్ ఉండదిక. కట్టల పాము కరిస్తే మెలికలు మెలికలుగా నిదానంగా ఎట్టకైతే చచ్చిపోతాడో మనిషి, ఈ మందు కరిసినా కూడా నిదానంగా చచ్చిపోతాడు. సో పాయిజన్ మందు, బ్రాంది. చూడండి ఏమన్నాడు అక్కడ. 23 అధ్యాయం 31, 32 వచనాలు సామెతల గ్రంథం. ద్రాక్ష రసము మిక్కిలి, దాని మీద అసలు చూడను కూడా చూడొద్దు అంటున్నాడు. ఎందుకంటే కట్టల పాము నాయన అది కట్టల పాము, అది తలతలలాడుతుంది అనుకుంటున్నావా? అది చూడంగానే నీ మనసు వెళ్తుందా? దాంట్లో ఏముందో తెలుసా? కట్టల పాము ఉంది. నిన్ను తప్పమని కాటేసిద్ది. నువ్వు నిదానంగా చచ్చిపోతావు. భవిష్యత్తు చెప్పేసాడు దేవుడు. ఈనాడు ప్రపంచంలో జరుగుతుంది. తెగ చచ్చిపోతున్నారు. తాగి నోరు తెచ్చుకొని పూనుకొని గొంతు ఎండిపోయి గుండె ఆగిపోయి చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తాగి వచ్చి పొనుకొని అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా పొనుకొని ఒక రేత్రి కాడ గుండె ఆగిపోయి చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాటు టప కాటేస్తుంది. వేల మందిని, లక్షల మందిని కాటేసి చంపుతుంది అది. ఏంటనుకుంటున్నారు? చూస్తానికి చిన్నగానే ఉంది కదా అది. చూడండి ఏం చేస్తుందో మనిషిని అది. గిన్నెలో తలతలలాడుచుండగా తాగుటకు రుచిగా ఉండగను దాని వైపు చూడొద్దు అంటున్నాడు. చూడొద్దని చెప్తే నువ్వు ఎందుకు తాగుతున్నా? చూడొద్దనే చెప్తున్నాడు. నువ్వే ఏకంగా ఏం చేస్తున్నా? పేపాలు పీత తాగినట్టుగా తాగేసేస్తా. చూడొద్దు నాయన, కట్టల పాము అది, జీవితమే బలి అయిపోద్ది. చూడొద్దని ఆయన చెబితే నువ్వు చెప్పేది మేము ఎందుకు వింటాం? నేను చూపిస్తాను చూడని చెప్పి మనిషి తాగడుతున్నాడు. అప్పుడు ఆయన మాట వినలేదుగా నువ్వు. అప్పుడు అదేం చేసిద్ది చూడండి. పిమ్మటది సర్పం వలె కరుచును, కట్టల పాము వలె వేసేసిద్ది అన్నాడు. అంతే. ఏంటనుకున్నారు? కట్టల పాము వలె కాటేసిద్ది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు మన బ్రతుకు కోరుతున్నాడు. మనుషులు మన నాశనాన్ని కోరుకుంటారు. మనుషులు మన బాధల్లో ఉంటే, మన కష్టాల్లో ఉంటే, మనం బాధల్లో ఉంటే, కష్టాలు ఉంటే ఇంకా గుండు సూదులు పొడిచినట్టు పొడుస్తారు కానీ ఎవరు మనల్ని కాపాడరు. అందుకని మన దయగల తండ్రి, మన దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీ కుటుంబానికి పతనం ఏదవుతుందో ఒకసారి చూసుకోండి. దేని వలన కుటుంబానికి పతనం వస్తుందో ఒకసారి మంచిగా ఆలోచించుకోండి. దానిని తొలగించుకుంటే ఇదిగో నన్ను మీ హృదయాల్లో చేర్చుకోండి. నేను మీ హృదయాల్లోకి వస్తే మీరు, మీ కుటుంబం బాగుంటుంది. మీకు ఆశీర్వదిస్తాను మిమ్మల్ని. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను. ఎవరైతే మిమ్మల్ని నిందించి, అవమానపరిచి, ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మాటలన్నారో వాళ్ళందరి ముందు మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. మిమ్మల్ని పైచేయిగా ఉంచుతాను నేను. నా మాట వినండి. దెయ్యం మోసం చేస్తుంది.
దెయ్యము మిమ్మల్ని బలి కోరుతుంది అని చెప్పి ఆ దయామయుడు, ఆ కనికరం గల దేవుడు ఈ చల్లపూట మనకి చెబుతున్నాడు. ఇదిగో ఈ విధంగా మద్యం అనేది కాటేసిద్ది, కట్టెల పాము వలె కాటేసిద్ది. చాలా అన్నిటికీ ప్రతి వ్యాపారానికి, దరిద్రమైన వ్యాపారాలన్నిటికి నిలయము ఈ మత్తు బానిస అంటున్నాడు. చివరికి చంపేసిద్దని చెప్పాడు, కాటేసిద్దన్నాడు. అందుకని 3 వచనాలు చూసి మనం ముగిద్దాం. క్రొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? దేవుడిని నమ్ముకొని దేవుడి కోసం బ్రతకండి. దేవుడిని నమ్ముకొని దేవుడి కోసం బ్రతకండి అంటున్నాడండి. తీతు పత్రిక 2:3 వచనం చూడండి ఒకసారి. తీతు పత్రిక, పేతురు పత్రిక చూడు ముందు. మొదటి పేతురు పత్రిక 4:3 వచనం. మొదటి పేతురు పత్రిక 4:3 మనం చూడగలిగితే ప్రేమేదుడు బిడ్డలారా ఏమంటున్నాడో చూడండి. మనం అంటే ఎవరు అంటే నమ్మి బాప్తిసం పొందుకున్న తర్వాత దేవుడి కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు కూడా ఇలాంటి మత్తుకు బానిసలు అవ్వకూడదంట. దేవుడిని నమ్ముకున్న తర్వాత మత్తుకు బానిసలు అవ్వకూడదంట. ఇవి ఒకప్పుడు బాప్తిస్మానికి పూర్వం. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాక ఇలాంటి మత్తుకి, పోకిరి చేష్టలకి బానిసలు అవ్వకూడదంట అని చెప్తున్నాడు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, ఒకప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకున్నాం, ఇప్పుడైతే మీరు వాటిని మానేసేయండి అని అంటున్నాడండి. నమ్ముకున్న వారిని వాటిని మానేసేయండి అంటున్నాడు. ఒకవేళ నమ్మిన తర్వాత కూడా మీరు కానీ దీంట్లో కానీ ఉన్నారంటే, ఇన్ని బాధలు మీకు వచ్చినాయి, ఈ బాధల నుంచి మిమ్మల్ని విడిపించాడు, నమ్మిన తర్వాత కూడా ఎట్టా ఉన్నారంటే ఇక దేవుడు మిమ్మల్ని ఇదిగో పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేయట్లేదు. ఇక హక్కుదారులుగా చేయట్లే మిమ్మల్ని. ఇదే మిమ్మల్ని సర్వనాశనానికి తీసుకుని వెళ్ళిపోద్ది. ఈ యొక్క మద్యమే సర్వనాశనానికి తీసుకుని వెళ్ళిపోద్ది. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రిక 5:11 వచనం. 1 కొరింథీ పత్రిక 5:11 వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియమైన బిడ్డలారా. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడు ఎవడైనను జారుడుగా గాని, లోబిగా గాని, తిట్టుబోతుగా గాని, త్రాగుబోతుగా గాని, దోసుకునేవాడుగా గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. చూసారా? అట్టివారితో కూడా, అట్టివారు దేవుడి రాజ్యానికి హక్కుదారులు కారని దేవుడి వాక్యం సెలవిస్తుంది, కారని చెప్తుంది. ఇంకో మాట కూడా చూద్దాం. 1 కొరింథీ 6:10 కూడా చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 6:10 వచనం కూడా చూద్దాం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారైనను దేవుడి రాజ్యమునకు వారసులు కానేరరు. చూసారా? చివరికి నిన్ను కన్నా తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. నిన్ను భూమి మీద పంపించినటువంటి దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. దేనికోసం వెళ్ళలేవు? ఎవరు వెళ్ళనీయకుండా చేశారు నిన్ను అంటే మద్యం, మత్తు దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా చేసేసింది. కనుక నిన్ను పరలోకానికి, నిత్య జీవానికి వెళ్ళనీయకుండా చేస్తుంది. ఈ భూమి మీద నిన్ను విలువ లేకుండా చేస్తుంది. ఈ భూమి మీద నిన్ను సర్వనాశనము చేస్తుంది. ఈ భూమి మీద నుంచి అకాలంలో నీకు మరణం తీసుకొచ్చి పెడుతుంది. నీ అవయవాలన్నీ పిండి పిండి చేసి, నీ ఆస్తి అంతా కోల్పోయేటట్టుగా చేసి నాశనం చేసి పెట్టేస్తుంది. అది ఇంత దుర్వ్యాపారము దీంట్లో ఉంది. కనుక దీని నుండి పక్కకు రమ్మని దేవుడు చెప్తున్నాడు. దీని నుండి మీరు దూరం అవ్వండి దేవుడు చెప్తున్నాడు. మన భవిష్యత్తు కోరే, మన మేలు కోరే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనందరం కూడా మరి ఇలాంటిది ఎవరిలోనైనా ఉంటే దాన్ని మనం తీసేసుకొని మరి దేవుడి యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం తీసుకొని దేవుడి కోసం బ్రతికితే మరి మనము, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. దేవుడి కాపుదల, భద్రత మనకి, మన కుటుంబానికి ఉంటుంది. దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము మనకి, మన కుటుంబానికి మెండుగా ఉంటుంది. మరి దేవుడి చేతిలో పడి బ్రతుకుదామా, లేదంటే మద్యం చేతిలో పడి తొందరగా ఈ భూమిని విడిచిపెట్టి చచ్చిపోదామా? ఎవరి చేతి కింద వద్దాం? మనం దేవుడి చేతి కిందకి రావాలి, బతికిపోతాం. కాబట్టి దేవుడి చేతి కిందకు వద్దాం. ప్రార్థన చేసుకున్నాం. మరి మన మధ్య ఉన్నటువంటి